హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే వీడియో స్టార్ట్ చేశాను. వ్లాగ్ని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగ్ టు ఫుల్ డే రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది అమావాస్య జరిగింది కదండి మొన్న, ఆ రోజు షూట్ చేసిన వీడియో అనమాట. వీధిలోకి గుమ్మడికాయ ఇంకా కరివేపాకు సంథింగ్ ఏవో అమ్మొచ్చాయి అనమాట. సో గుమ్మడికాయ అంటే నాకు చాలా ఇష్టం, అలాగని ఎక్కువ తినండి. సో ఈరోజు అయితే ఒక మొక్క 10 రూపాయలు తీసుకున్నది ఆవిడ. ఏం చేద్దామనంటే మైండ్లో ఫస్ట్ వచ్చేది డాల్మా. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కొన్ని వెజిటేబుల్స్ అయితే ఉండనమాట. ఇందులో అయితే మనం బోల్డన్ని మన ఇష్టమే ఏవైనా మనం యాడ్ చేసుకోవచ్చు, బెండకాయ తప్పించి. బంకలాగా అయిపోతుంది కదండి. ఇదైతే ఆలు, క్యారెట్, వంకాయ ఇవన్నీ కూడా అంటే ఫుల్గా వేసి లేదు, కొంచెం కొంచెం వేసాను అనమాట. లైక్ ఎలాగంటే మనం పప్పులు కూడా యాడ్ చేసుకుంటాం కదండి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కనైతే పెట్టాను. అంటే గుమ్మడికాయ తీసుకుని కానీ సరదాకి ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసాను అనమాట. మరి కొంచెం అంటే నా పని స్టార్ట్ చేసే ముందర మీ టైం అనేది ఖచ్చితంగా తీసుకుంటాను. ఈరోజు తీసుకుంటున్నాను కొంచెం కాఫీ, ఒక్కొక్కసారి కొంచెం వేడి నీళ్ళు కూడా తాగుతానండి. అంటే మనకి స్ట్రెస్గా ఫీల్ అయ్యామనుకోండి, అది మనం వర్క్ మనం చేయలేము అనమాట. వంట అవనివ్వండి, లేకపోతే క్లీనింగ్ అవనివ్వండి. సో నాకు ఎలాగంటే పని స్టార్ట్ చేసే ముందర ఒక్క గడి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తాను అనమాట, ఏం చేయాలి ఏంటి అని. సో ఇప్పుడు మనం చేసుకుంటున్నాం డాల్మా కోసం మసాలా. కొంచెం జీలకర్ర, రెడ్ చిల్లీ, దాల్చిన్, ఇంకా కొంచెం మిరియాలు కూడా డ్రై రోస్ట్ చేశానండి. ఇంకా అవన్నీ చల్లారాక పొడి చేసేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం పెసరపప్పు. ఈ డాల్మాలో నేను పెసరపప్పు, కందిపప్పు అండ్ శనగపప్పు యాడ్ చేసుకుంటానండి. ఇంకా పెసరపప్పుల క్వాంటిటీ మిగతా పప్పులకి పోల్చుకుంటే కొంచెం ఎక్కువ అనమాట. సో ఇక్కడ నేను కుక్కర్లో ఉడికించేద్దాం అని చెప్పేసి ఈ 3 పప్పులు కూడా వేసుకున్నానండి. ఇంకా కొంచెం వాటర్ పోసేసి శుభ్రంగా కడిగేసాను. కడిగేసిన తర్వాత కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే సాల్ట్ వేయలేదండి, కొంచెం పసుపు వేసి ఉడికిస్తానమాట. ఇంకా దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండి. మీ అందరు కూడా పూజ చేసుకుంటున్నారా? మా ఇంట్లో చెప్పడానికి వెళ్తే శ్రీ వైష్ణవుల ఫ్యామిలీ అండి మాది. అంటే స్వామివారి పూజలు ఎక్కువ చేస్తాం, లైక్ విష్ణుమూర్తి పూజలు ఎక్కువ చేస్తాం అనమాట. అమ్మవారి పూజలు చాలా తక్కువ అనమాట. అలాగని దండం పెట్టుకోవడం మానేయడం అవన్నీ చేయనండి, నాకు మనసులో భక్తి ఉంది. సో ఏంటంటే ఇంట్లో అలాగా విగ్రహం పెట్టేసి అలా పూజ చాలా తక్కువ అనమాట. సో ఇక్కడ ఉడికిపోయింది మనకి కుక్కర్లో పప్పు. ఇప్పుడైతే ఇదిగోండి మసాలా ఇప్పుడు చల్లారింది. చెప్పడానికి వెళ్తే ఎప్పుడో చల్లారిపోయిందండి. కొంచెం వీడియో షూట్ చేసినప్పుడు అండి పనులన్నీ కూడా కొంచెం డిలే అవుతున్నాయి అనమాట. జాగ్రత్తగా షూట్ చేసుకుంటున్నాను. ఎంత మనం అంటే ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయిపోయినా కూడా ఇంకా నేర్చుకోవాలండి, ఇంకా మనం కష్టపడాలి అని చెప్పేసి నా మైండ్లో ఎప్పుడూ ఒక తపన ఉంటుందండి. సో ఇదిగోండి ఇప్పుడైతే ఇది చూడండి, పప్పు అంతా ఉడికిపోయింది కదా. శుభ్రంగా నేను ఒకసారి ఒక గెరిటితోటి ఎనిపిస్తున్నాను. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటాను సాల్ట్. ఇంకా దీనికోసం తాలింపు అంటే నెయ్యితోటే వేసానండి. నెయ్యితో వేస్తేనే ఒక మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో తాలింపు అంతా నార్మల్ పంచఫోటంతో వేసానండి. కొంచెం హింగు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా శుభ్రంగా కలిపేశాను. ఇప్పుడు మనం కావస్తే కొంచెం పలచగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం అంటే పొడి చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకుంటామండి. ఈరోజు కొంచెం సాల్ట్ తక్కువైంది చెప్పడానికి వెళ్తే. అంటే తక్కువ అయితే పర్లేదండి, కొంచెం ఎక్కువ అయితేనే కొంచెం తినలేము కదా. సో డాల్మా రెసిపీ సూపర్గా వచ్చేసింది. డాల్మాలోకి ఏదైనా ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి అనిపించింది. సో నిన్న కొంచెం ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకొచ్చారండి. అవైతే ఎక్కువ రోజులు వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్లో ఎలా ఉంటాయో తెలీదు, మా ఇంటికి వచ్చేసరికి ఒక రోజు కంటే ఎక్కువ ఉండట్లేదు. సో అది గ్రీన్ పీస్ ఇంకా గోబీ ఆలు కొంచెం ఫ్రై చేద్దాం అని చెప్పేసి, ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు, కొంచెం ఆయిల్ వేసుకొని లైక్ సాలా ఫ్రై చేద్దాం అని చెప్పేసి ఈరోజు చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫస్ట్ అయితే క్యాబేజీ పువ్వు ఏంటంటే కొంచెం పసుపు నీటిలో శుభ్రంగా కడిగేసాను. ఆ తర్వాత ఆలు వేసేసి ఫస్ట్ అయితే ఇవన్నీ కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి మగ్గించానండి. నెక్స్ట్ అయితే అంటే లాస్ట్లో ఉల్లి చెక్క అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఈరోజు కొంచెం ఈ ఫ్రై కూడా అడుగు అంటేసిందండి, మాడిపోవచ్చిందనమాట. ఎందుకంటే ఇదిగోండి వీధిలోకి బోల్డ్ మంది పిల్లలైతే జోగి అడగడానికి వచ్చారు. సో వాళ్ళకి నేను తిన్నగా వెళ్ళేసి ఇచ్చేసి రాను, వాళ్ళకి ఏదో వాళ్ళతో మాటలతో తగులుతానమాట. సో ఈలోపు మాడిపోలేదు, జస్ట్ అడుగు అంటింది. ఇంకా అవన్నీ కూడాను తీసేసి మళ్ళీ కడాయి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను అనమాట. మా చిన్నప్పుడు పిల్లలందరూ కూడా మంచి మంచి పాటలు పాడి అడిగేవారు. బట్ ఈరోజు ఏంటంటే
పిల్లలందరూ సింపుల్గా అడిగేశారు. సో పాడండి అని చెప్పేసి నేను వాళ్ళకి డిమాండ్ చేశాను అనమాట. సో అది నా కర్రీ మాడిపోవడంలో, అడుగంటడంలో నేను చేసిన ఫాల్ట్ అదనమాట. ఎక్కువసేపు వీధిలో ఉండిపోయాను. ఇదిగోండి, ఇప్పుడైతే నేను మంచి ఫ్లేవర్ రావాలి కదండి, కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. ఇంకా కొంచెమే రెడ్ చిల్లీ పౌడర్, మా ఇంట్లో చాలా తక్కువ తింటారండి కారం. ఆ తర్వాత మ్యాగీ మసాలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. నేను ఏదైనా ఫ్రై చేస్తున్నానంటే లాస్ట్లో కొంచెం మ్యాగీ మసాలా కానీ లేకపోతే ఏదర్ గరం మసాలా కానీ యాడ్ చేసుకుంటాను అనమాట. నార్మల్ ఫ్రై అంటే ఎందుకో నాకు ఆ ఫ్లేవర్ అంతా నచ్చుతుంది, ఏదైనా కూడా వెజిటేబుల్స్తో. సో ఇక్కడ చూడండి, శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ ఫ్రై మన డాల్మాలోకి అయితే చాలా బాగుందండి. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే రైస్ కూడా వండేసుకున్నానండి. ఇదిగోండి, వేడివేడిగా వడ్డించుకుంటే ఆ రుచే వేరండి. ఏదైనా అంటే కొంతమందికి చల్లారాక తినడానికి ఇష్టపడతారు, కానీ నాకు అలా కాదు, వేడివేడిగా తినడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇదైతే ప్లేటర్ షూట్ చేశాను. ఇంత నేను తిన్ను, ఈ ప్లేట్ అంతా నేను మా అమ్మాయి కూర్చొని తిన్నాం అనమాట. అంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి కొంచెం ప్రజెంటేషన్ బాగుండాలని చెప్పేసి అలా వడ్డించాను అనమాట. కానీ నేను ఇలా వడ్డించుదాం అనుకోలేదండి. చెప్పడానికి వెళితే కర్రీ లేకుండా వన్ సైడ్ అంతా రైస్, అనదర్ సైడ్ అంతా డాల్మా ఉంచుదాం అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏంటంటే ఫస్ట్ మనం ఓన్లీ రైస్ వడ్డించకూడదంట, కర్రీ అయినా ఏదైనా ఒకటి వడ్డించిన తర్వాతే మిగతా ఏమైనా వడ్డించాలంట. సో అది కట్ చేస్తే లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా, కొన్ని కంటైనర్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టాను కదా. సో ఇప్పుడైతే ఆ పని తలగా కంటిన్యూస్ అనమాట. గ్రాసరీ అంతా కొంచెం ఫిల్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి మేయోనీస్ డబ్బాలు, అలాగే బటర్ డబ్బాలు, మనకి నెలసరి సామాన్లు బోల్డ్ అన్ని బాక్సులు ఇలాగ వస్తుంటాయి కదండి. సో నేనేం చేస్తానంటే కొన్ని లూజ్ ప్యాకెట్స్ లాస్ట్ బ్లాగ్లో ఉంచాను కదా, అవి ఈ డబ్బాలన్నీ ఆరిపోయిన తర్వాత వీటిల్లో వేసుకుంటాను అనమాట. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండేవి పెద్ద డబ్బాల్లో. ఇదైతే ఈ డబ్బాలు చూస్తున్నారు కదా, ఇదైతే హింగు డబ్బా. ప్రతి నెల నాకు డబ్బా గ్యారంటీ వస్తుందండి. ఇంకా చెప్పడానికి వెళితే ఇవి నాకు సేఫ్ అనిపిస్తాయండి, ఎందుకంటే గ్లాస్ కంటైనర్లోనే ఉంచడానికి రికమెండ్ చేస్తారండి అంతమంది కూడా. కానీ నేను అవి మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. నాకైతే చెయ్యి జారింది అనుకోండి అంతే, మొక్కలు అయ్యేది అవుతుంది, ఇంకా ఎక్కడ గుచ్చుకుంటుందా అని చెప్పేసి ఎప్పుడూ నాకు అనుమానం ఉంటుంది. అప్పటికి ఒకసారి ఒక సెట్ తీసుకున్నాను, అవైతే చాలా జాగ్రత్తగా వాడుతున్నాను. నెక్స్ట్ మరి గ్లాస్ జార్లు అయితే తీసుకోనండి. సో ఇదిగోండి, నా వంటింట్లో సామాన్లన్నీ కూడాను, అంటే డబ్బాలన్నీ కూడా ఒకేలాంటి ఉండాలి అని కూడా నేను అనుకోను. నీట్గా ఉన్నాయా లేదా, అండ్ సామాన్లు మనకి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఎంత ఉన్నాయి ఏంటి నాకు కనబడుతూ ఉంటే చాలు అని చెప్పేసి నేను అనుకుంటానండి. సో ఇదిగోండి, ఇదైతే బటర్ డబ్బా. ఇందులో అయితే నేను రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఇలాంటివన్నీ ఉంచుతానమాట. సో ఆర్గనైజేషన్ పని అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి చేసుకుంటున్నాను బ్యాటర్, అదైతే మార్నింగ్ కోసం. ఒక్కొక్కసారి పొద్దున్న వేస్తుంటానండి రుబ్బు. అయితే పొద్దున్న వీడియో షూట్ ఉంటున్నది కదండి, మార్నింగ్ మినీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా, 9 వరకు నాకు వీడియో షూట్లో నేను బిజీగా ఉంటాను అనమాట. ఈ లోపల రుబ్బు వేసుకోవడం అని అంటే ఆ ప్లేస్ అంతా తను ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు కొంచెం టైం దొరికింది కాబట్టి వేసేసానండి బ్యాటర్. ఇంకా నైట్ అయితే చపాతీలు చేసేసాను. ఈ కర్రీ చేసుకుంటున్నానండి, చాలా సింపుల్ కర్రీ, ఆలు కర్రీ. సో ఫస్ట్ అయితే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లి చెక్కు, పసుపు, ధనియా జీరా పౌడర్, ఇంకా అల్లం, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేశానండి. ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇంకా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం బేసన్ అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ లాగా, అంటే పల్చగా రాదు, కొంచెం చిక్కగా వస్తుంది. రోటీలోకి అయితే చాలా బాగుంటుందని చెప్పేసి చేశాను ఇలాగా. అండ్ కొంచెం నానబెట్టిన శనగపప్పు, ఇంకా కట్ చేసిన ఆలు కూడా యాడ్ చేశానండి. కుక్కర్లో తగినంత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సీటీ వచ్చిన వరకు ఉంచానండి. ఇదిగోండి, తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాను. ఇదైతే ఎట్ ఏ టైం కుక్కర్ కూర చేశానంటే చాలా ఈజీ, నా కోసం టైం సేవింగ్ అని చెప్పొచ్చు. ఒక 2-3 సీటీ వచ్చిన వరకు ఉంచానండి. ఇదిగోండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటాను. ఇంకా ఒక గెరిటితోటి శుభ్రంగా ఎనిపేసుకుంటున్నాను కొంచెం ఆలు ముక్కలు. ఇదిగోండి, నైట్ అయిపోయింది, డిన్నర్ సర్వ్ చేసుకుంటున్నాను. 3 రొట్లు ఇంకా కర్రీ కూడా సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మటుకు చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.